దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలది. జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నామని బీజేపీ కుట్రలన్న పీసీసీ చీఫ్. నిజామాబాద్ జిల్లాలో NH-44 పై నిత్యం ప్రమాదాలు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు, కనిపించిన నియంత్రణ చర్యలు. రాజీవ్ స్వగృహ భూములను విక్రయించిన బీఆర్ఎస్ సర్కార్. లేఅవుట్లో వసతులు లేక కరీంనగర్ ఫ్లాట్స్ ఓనర్ల అవస్థలు. 14 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు. కరీంనగర్ కనుకులగిద్ద జెడ్పీ హైస్కూల్లో వింత పరిస్థితి. వర్షాలకు నీట మునిగిన గుండేగావ్ లో లెవెల్ బ్రిడ్జ్. నిర్మల్ మహారాష్ట్ర మధ్య రవాణాకు అంతరాయం. డీటెయిల్ చూస్తే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ పిలుపు మేరకు హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదంటున్న మహేష్ కుమార్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే రాహుల్ గాంధీకి సంబంధించి బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల మీద ఏ విధంగా స్పందిస్తారు? తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఇది. రాహుల్ గాంధీ దేశ ప్రజల ఆస్తి, సొత్తు, దేశ ప్రజల యొక్క భవిష్యత్తు. అలాంటి మహానాయకుడిని రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. పగడ్బందీ వ్యూహంలో భాగంగానే ఒకరేమో ఇందిరాగాంధీ గతి పడుతూ ఉంటాడు, ఒకరేమో నాలుగకు వస్తానంటాడు. ఏమిటిది? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఈ రకంగా విమర్శలు వస్తూ ఉంటే, బెదిరింపులు వస్తూ ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే తక్షణమే ఈరోజు ఆ 4 నాయకులను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. లేదు అంటే ప్రజలు మీరు గాడ్సే విధానాన్ని అవలంబిస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, లేదా కొద్ది రోజులుగా చూస్తే రాహుల్ గాంధీనే టార్గెట్ చేసినట్టుగా వ్యవహారం కనిపిస్తుంది. ఆయన కూడా దేశంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నారు పార్లమెంట్లో. అలాంటి వ్యక్తి మీదనే ఈ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం ఏమనుకుంటారు? ముందు నుంచి కూడా బీజేపీ 10 ఏళ్ళుగా ఫ్యాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ ఉంది. ఎవరైతే లొంగరో వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు, నయానా భయానా భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో మోడీ గారికి, అమిత్ షాకి భయపడిన కుటుంబం ఏదైనా ఉంది అంటే గాంధీ కుటుంబమే. భయపడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారే. అందుకే వారి మీద ఇలా బెదిరింపులకు పాల్పడి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యక్తి ఉక్కు మనిషి. అలాంటి వ్యక్తి దేనికి లొంగేది లేదు. దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఆయన కంట్రీకి రెప్పలా కాపాడుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా నిరసన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేయాలంటున్నారు. ఒకవేళ కనుక కేంద్రంలో అయితే బీజేపీ ఉంది, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ వీళ్ళని అరెస్ట్ చేయకుంటే ఫర్దర్ కార్యాచరణ ప్రకటిస్తాము. రాష్ట్రపతి ఉన్నాడు దేశానికి. రాష్ట్రపతి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశము. తీవ్రవాదుల్లాగా రాజకీయ నాయకులే మాట్లాడితే మీరు చర్యలు తీసుకోకుంటే ప్రజలు మీ గురించి ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితున్నది. ఇది ప్రస్తుతం అయితే బీసీసీ అధ్యక్షుడు స్థాయిలో ఆయన హోదాలో కూడా ఆయన వరంగల్లో పర్యటించారు. రాహుల్ గాంధీపై చేసినటువంటి బీజేపీ కార్యక్రమాలకు నిరసనగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బీజేపీ నేతలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని రాష్ట్రపతి వరకు కూడా తీసుకువెళ్తామనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి. ఖజానాను నింపుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ భూములను వేలం వేసి అమ్ముకుంది. ఆ భూముల్లో సౌకర్యాలు కల్పించడం మాత్రం మర్చిపోయింది. కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లోని రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్షిప్లోని 85 ఎకరాల భూమిని ముక్కలు చేసి అమ్ముకున్న గత సర్కారు 180 కోట్లు ఆదాయం ఆర్జించిన లేఅవుట్లో సౌకర్యాల కోసం నిధులు విడుదల చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్లోని రాజీవ్ స్వగృహ కింద ఏర్పాటు చేసిన అంగారిక టౌన్షిప్లోని 85 ఎకరాల భూమిని 816 ప్లాట్లుగా విభజించి గత సర్కార్ వేలం వేసి నిధులు సమీకరించింది. ప్లాట్ల వేలం సమయంలో అప్పటి సర్కార్ కొనుగోలుదారులకి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని బ్రోచర్లు ముద్రించి ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లాగే వ్యవహరించింది. మొత్తం 816 ప్లాట్లలో 784 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు
అప్పట్లోనే సుమారు 180 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. ఇందులో కొంత భాగాన్ని డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం విద్యుత్ స్తంభాలు మాత్రమే వేసి మిగతా వసతుల ఏర్పాట్లను మర్చిపోయారు. ప్లాట్లు అమ్మి ఏడాది దాటినా రోడ్లు, డ్రైనేజీ, పార్క్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్లాట్లు అమ్మేటప్పుడు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి ఆఫీసర్లు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. సర్కార్ వెంచర్ అనే నమ్మకంతో ఆ మాటలు నమ్మి ప్లాట్లు కొని అవస్థలు పడుతున్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం 2022లో ఈ 85 ఎకరాలను వెంచర్గా మార్చి చిన్న చిన్న ప్లాట్లుగా చేసి వేలం వేసినారు. మరి బిడ్ సమావేశం ఏర్పాటు చేసి అందులో పాల్గొనే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఈ మొత్తం వెంచర్లో 819 ప్లాట్లనుగా మేము విభజిస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చాలా హామీ ఇచ్చినారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ 2 సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఫలితంగా ఇవాళ ఇక్కడ ఇండ్లు కట్టుకుందామనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. సుడా లేఅవుట్ ప్రకారం ఇక్కడ వెంచర్లో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, స్కూలు, ఆసుపత్రి, గుడి, మసీదు, చర్చి, క్రీడా మైదానం, సూపర్ మార్కెట్ వంటి అనేక వస్తువులు కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం స్థలం వదిలేసినా సౌకర్యాల కల్పనకు డబ్బులు కేటాయించకపోవడం వల్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యుత్ తీగలతో కరెంటు స్తంభాలు వేసినా ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు. ఇండ్లు నిర్మించుకోవాలంటే నీటి వసతి తప్పనిసరి. బోర్లు వేస్తుంటే చాలా చోట్ల నీరు పట్టం లేదని ప్లాట్లు కొన్న వాళ్ళు చెబుతున్నారు. దీంతో కొనుగోలు చేసిన 784 ప్లాట్లలో ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. వీళ్లు కూడా నీటి వసతి లేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా కూడా పనిచేసిరని మేము అనుకుంటాం. ఎందుకంటే బ్రోచరు కొట్టించినప్పుడు, ఎందుకంటే డీడీలు తీసేటప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ను తీసుకొచ్చుకొని ఆ వేలంపాట దగ్గరనే డీడీలు తీసి వేలంపాటలో పాల్గొనే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడు డబ్బులు రావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ పని చేసిరని మేము అనుకుంటా ఉన్నాం. ఎన్నికల ముందు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధపడింది. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్ గజానికి కనీసం ధర 6,000, కమర్షియల్ ప్లాట్ గజం ధర 8,000 రూపాయలుగా నిర్ణయించారు. పోటీ ఎక్కువై ఒక్కో ప్లాటును దాదాపు 4-5 రెట్లు వేలంలో పాటపాడి కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఊహించిన దానికంటే అదనపు ఆదాయం వచ్చింది. ఈ ప్లాట్లను 2022 జూన్లో మొదటి విడత వేలం నిర్వహించినప్పుడే త్వరలోనే రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు నిర్మిస్తామని, కరెంట్, తాగునీటి కనెక్షన్ ఇస్తామని, సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని అప్పటి అధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. కానీ 2వ విడత నాటికి కూడా ఇవేమీ పనులు చేయలేదు. అదే ఏడాది అక్టోబర్లో 2వ విడత వేలం నిర్వహించినప్పుడు సౌకర్యాలు కల్పించకుండా ఎలా ప్లాట్లు అమ్ముతారని పలువురు కొనుగోలుదారులు ప్రశ్నించారు. ఇవేమీ పట్టించుకోకుండానే 3 విడతల్లో వేలం నిర్వహించి ప్లాట్లు అమ్మేశారు. కేవలం మట్టి లెవెలింగ్, మట్టి రోడ్లు, వెంచర్లో కొంతమేర విద్యుద్దీకరణ పనులు మాత్రమే చేపట్టారని కొనుగోలుదారులు చెబుతున్నారు. కేసీఆర్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు, అంగారిక టౌన్షిప్ అని. ఆ టౌన్షిప్లో ప్లాటింగ్ పెట్టిన తర్వాత నేను ప్లాటింగ్లో పాల్గొని ప్లాటింగ్ తీసుకున్నా. అర్రాస్లో పాల్గొన్నప్పుడు మేము పదే అడిగినాం, చేస్తామే కొంచెం టైం పడుతుంది ఎప్పుడు అన్నారు. దాన్ని బట్టి నాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు కట్టుకున్నా. ఇక్కడ బోరు వేయడానికి కొంచెం ప్రాబ్లం తయారైంది. బోరు వేస్తే వాటర్ రాలేదు, వాటితో ఇబ్బంది అవుతుంది. సౌకర్యం లేవు, బాగా అవస్థ పాలైన వాటర్ లేక. ఇక్కడ రోడ్లు, ఇతర వసతులు కల్పించాలంటే సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో వేలం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ మొత్తం డెవలప్మెంట్ కోసం డిపాజిట్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో సుడా పాలక వర్గం, అధికారులు, కలెక్టర్ స్పందించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. వెచ్చించినప్పటికీ ల్యాండ్ లెవెలింగే సరిగా చేయలేదు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే నా ప్లాట్ ముంగటికి వెహికల్ పోయే అవకాశం లేకుండా ఉంది. దీని గురించి చాలా సందర్భాల్లో సుడా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం జరిగింది. మీరు కనీసం మట్టి పనులైనా సరిగా చేయండి. వేల కోట్లు ఖర్చు చేశారు, కనీసం మట్టి పనులు కూడా సరిగా లేవు. మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా 2007లో రాష్ట్ర వ్యాప్తంగా రాజు స్వగృహ పథకాన్ని తెచ్చారు. ప్రభుత్వ స్థలాలను మధ్యతరగతి ఉద్యోగులకు చౌకగా అందించి ఇండ్లు నిర్మించుకునేలా ఈ పథకం చేపట్టారు. ఇక్కడ ఇంటి స్థలం కోసం అప్పట్లోనే 5,250 రూపాయలు తీసుకున్నారు. ఇలా దాదాపు 7,469 మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ సైనికులు ఈ మొత్తాన్ని చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి మొత్తం 4,35,00,000
రూపాయల ఫండ్ సమకూరింది. దీంతో నుస్తులాపూర్ దగ్గర అప్పటికే ఉన్న 21 ఎకరాల ప్రభుత్వ స్థలానికి తోడు మరో 64 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ హౌసులు కట్టిస్తామని చెప్పారు. ఆ తర్వాత అపార్ట్మెంట్లకు మార్చడంతో చాలా మంది తాము చెల్లించిన 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు. కానీ రిఫండ్ తీసుకుని వాళ్లు దాదాపు 2,000 మంది దాకా మిగిలిపోయారు. వీరికి కూడా ఇండ్లు రాలేదు. రాజు స్వగృహ పథకం ఏ లక్ష్యంతో తెచ్చారో ఆ లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోయింది. చివరికి కేసీఆర్ సర్కార్ కన్ను ఈ భూములపై పడి ముక్కలు చేసి అమ్మేసింది. 2007లో స్కీమ్ మొదటిలో 5,000 చెల్లించిన వారికి ధరావత్తు లేకుండా వేలంలో పాల్గొనే అవకాశం మాత్రం ఇచ్చారు. అలా మొత్తానికి రాజు స్వగృహ భూములు అమ్ముకున్న సర్కార్ అక్కడ వసతులు కల్పించకపోవడంతో ఇప్పుడు కొత్త సర్కారుపై ఈ బాధ్యత పడింది. డిటీసీపీ లేఅవుట్ అని అమ్మేశారు. ఆ బ్రోచర్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత మేము కలెక్టర్ గారిని కూడా చాలాసార్లు కలిసినాము. 3 కలెక్టర్లు వేరు అప్పటి నుంచి, వాళ్ళ 3ని కలిసినాము. అప్పుడు పని అయినట్టే చేస్తున్నారు కానీ ఏం కనలేదు. ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళను, కమిషనర్ వాళ్ళని కలిసినాము, సూడా చైర్మన్ కలిసినాము. ఈ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కలిసినాము. ఇప్పుడు కూడా కలుస్తూనే ఉన్నాము. అవుతుంది అంటున్నారు కానీ కావటం లేదు. ఇది తక్షణం ఈ ఉన్న ప్రభుత్వం అన్నా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని ఆశగా ఎదురు చూస్తున్న స్వగృహ భూముల ఓనర్లు ఇప్పుడు ప్రభుత్వం కల్పించవలసిన సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉంటున్నారు కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు. సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి, ఉమెన్ కమిషన్ని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. గతంలో మీ దృష్టికి ఇటీవల కాలంలో మీరు చార్ట్ తీసుకున్న కదా ఇష్యూస్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీ తరఫున, మీ తరఫున సినీ ఇండస్ట్రీకి ఏమైనా అప్పీల్ చేస్తున్నారా? ఏమైనా? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మానిటరింగ్, హై లెవెల్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ కనుక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంకు లేకుండా రాగలరు. లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని దిశగా కూడా మేము పనిచేస్తాం. అవునవును. లావణ్య అనే అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి, ఇద్దరు మా దగ్గరకు వచ్చారు. మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 9-9:30 వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాం మేము. సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, ఈ కమిషన్ మీకోసం ఉంది. నిర్భయంగా జంకు లేకుండా మీరు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు అతనికి ఏమైనా నోటీసులు ఇష్యూ చేస్తారా మేడం? అది నేను కంప్లీట్ విషయం మీరే చూశారు. ఒక 3 గంటలు పట్టింది ఆ అమ్మాయి 6 సంవత్సరాల బాధ అంతా వినడానికి. ఒక 3 గంటలు పట్టింది. సో తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. ఎందుకంటే ఏకాఏకిన ఊరికే చెప్పడం కాదు. కేసు నమోదై ఇప్పటివరకు అతన్ని పోలీసులు ఇంతవరకు అయితే పట్టుకోలేదు. ఎందుకు అంటే ఎందుకు తాత్పర్యం జరుగుతుంది ఇలాంటి కేసులు, మహిళల కేసులు ముఖ్యంగా? అందుకే కమిషన్ ఇంటర్వెన్షన్. అంటే పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా మేడం? అంటే రిపోర్ట్ ఏమైనా సబ్మిట్? డెఫినెట్, ఇప్పుడే చెప్పాను కదా, అందుకే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా తదుపరి లీగల్ ఒపీనియన్తో ఏమేం కమిషన్ నుండి సేఫ్ గార్డ్ అమ్మాయికి ఇవ్వగలమో డెఫినెట్గా కమిషన్ విల్ టేక్ అప్ దాట్. సరస్వతి పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. బాసర అభివృద్ధికి ఏర్పాటు చేసిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాగితాలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటున్నారు.
బాసర దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి పుణ్యక్షేత్రం. వందల ఏండ్ల కిందట ఇక్కడ సరస్వతీదేవి ప్రత్యక్షమైనట్లు చెప్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బాసరకు వచ్చి పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే బాసర అభివృద్ధికి నోచుకోవడం లేదు. 2000 సంవత్సరాలలో ఇక్కడ విద్యావేత్త చుక్కా రామయ్య ఐఐటి ట్రైనింగ్ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఆలయంపై దృష్టి పెట్టాయి. హుడా ఆధ్వర్యంలో 5 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టారు. సరస్వతి ఆలయ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు కేటాయించినా ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు. అక్షరాభ్యాసం కోసం 3-4 రాష్ట్రాల నుంచి ఎవరు యాత్రికులు వస్తారు అమ్మవారి దగ్గరికి. ఇప్పటికీ వాళ్ళకు ఎలాంటి సౌకర్యం, నీళ్లు లేవు, పాలు లేవు, ఎలాంటి అసలు ఈవెన్ వాష్రూమ్లు కూడా వాళ్ళకు లేవు. వాళ్ళు ఎంత పడతారంటే ఒక్కొక్కసారి 6-7 గంటలు దర్శనంకు టైం పడుతుంది. టైం పట్టినా కూడా అట్లే వచ్చి ఏడ్చుకుంటూ పిల్లలతో వస్తారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. వర్షాలు పడితే గ్రామాలలో వెళ్ళలేని పరిస్థితి ఉంది. రోడ్లు లేవు, నాలాలు లేవు, వాళ్ళకు మంచినీటి సౌకర్యాలు లేవు. ఎలాంటి అభివృద్ధి లేదు. అప్పుడు ఎట్లా ఉండేనో 2003లో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు బాసర అమ్మవారిపై దృష్టి పెట్టి తక్షణమే నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ బుడా ఏదైతే బుడా ఉన్నదో బుడాలోని మా అనుబంధ ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సరైనటువంటి రోడ్డు లేదు. ఇప్పుడు ఓని నుండి అటు కిరుగుల వరకు ఇక్కడ టాక్రీ దోడాపూరు మరి ఎక్కడ వేసినా అక్కడ ఇది ఉంది. అదేవిధంగా ఇరిగేషను మరి మోటార్లు లేక మరి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ₹1 కూడా నిధులు రాలేదు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న వారందరూ ఉన్నత స్థాయికి వెళ్తారన్నది ఇక్కడ ప్రతీతి. వాస్తవంగా అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు కూడా. ఈ అమ్మవారి అనుగ్రహిస్తుంది భక్తులందరికీ. కానీ ఈ నాయకులు ఇప్పుడున్న చిత్తశుద్ధి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి మా బాసర గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరు నిధులను శాంక్షన్ చేసి బాసర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నియమించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బాసర అభివృద్ధికి నోచుకోలేదనే విమర్శలు ఉన్నాయి. బాసర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి 21 ఏండ్లవుతున్నా కార్యాచరణ చర్యలు చేపట్టలేదు. పక్కనే గోదావరి ఉన్న తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు బాసర మండల ప్రజలు. 3 ఏళ్ల కిందట బాసరను మండలంగా ఏర్పాటు చేశారు. మండలంలో సుమారు 26,000 మంది జనాభా నివసిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు ఇక్కడి గ్రామాలకు అందడం లేదు. బాసర మండల పరిస్థితి చూస్తే ఆనాటి మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు కాంగ్రెస్ హస్తం గుర్తు మీద గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లకు పోతున్న నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, బాసర్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ కండువ కప్పుకోవడం జరిగింది. మరో రెండోసారి కూడా ఎమ్మెల్యే అయింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఉన్న బాసర మండలాలను కానీ ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తుంది. 2003లో అప్పటి ప్రభుత్వం బాసర డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. బాసర పరిసరాల్లోని 12 గ్రామాలను విలీనం చేస్తూ బుడా పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి కోసం మొదట 100 కోట్ల నిధులు కేటాయించారు. 2004 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం IIITని బాసరలో ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమంతో బుడా ఏర్పాటు నత్తనడకన కొనసాగింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బుడా కార్యాచరణకు నోచుకోలేదు. మా ఉన్నతాధికారులు కమిషనర్ గారిని వారిని కూడా సంప్రదించడం జరిగింది. వారికి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు కూడా కొన్ని చిన్న మార్పులు కూడా చెప్పారు. అవి తీసుకొని మళ్ళీ మా మినిస్టర్ గారికి కూడా చూపిద్దామన్నారు. ఇప్పుడు చూపించి వారి ద్వారా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి. అటువంటిది వాళ్ళు మాకేమైతే అప్లికేషన్లు అట్లేమి ఇవ్వలేదు. అది ఏమనంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మేము మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్లు ఎస్టిమేట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తే మేము ముందుకెళ్తాం. బాసర అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలంటున్నారు పరిసర గ్రామాల ప్రజలు. మహారాష్ట్ర నిర్మల్ జిల్లాలోని 100 గ్రామాలకు వరదలతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. పల్సికల్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ప్రయాణం ప్రాణ సంకటంగా మారుతుంది. గుండేగావ్ వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ స్టేట్ రహదారి బ్రిడ్జిపై V6 రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో భైన్సా, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని 200 గ్రామాల ప్రజలు రోడ్డు రవాణా మార్గంలో ప్రయాణిస్తుంటారు. నిర్మల్ జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు మధ్య గుండేగావ్ వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ డేంజర్ స్థితిలో ఉంది. గత 10 ఏళ్లుగా రాకపోకలకు 2 రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రాకపోకలు స్తంభిస్తాయి. ఇక్కడ లో లెవెల్ వంతెనను వరద ముంచేస్తోంది.
సుమారు 15 ఫీట్ల ఎత్తు వరకు నీరు ఉంటుంది. ఇటీవల 10 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీటి ప్రవాహానికి గుండేగావ్ లో లెవెల్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోయింది. దీంతో 200 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించాయి. 60,000 మంది రాకపోకలకు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే అదనంగా 25 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణంపై లీడర్లు, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఈ రోడ్ వేయంగా బాగా వర్షాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకోసం అంటే వర్షం వచ్చినప్పుడు వల్ల ఈ రోడ్లు మొత్తం నీళ్ళు పారుతున్నాయి, చేనుల పంటలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ ఇబ్బంది ఏమంటే కొద్ది వర్షం పడ్డా కానీ మొత్తం రోడ్డు మీకు నీళ్ళు పారుతున్నాయి. ఈ బ్రిడ్జ్ అనేది పెద్ద బ్రిడ్జ్ కట్టిస్తే బాగుంటుంది. మళ్ళీ ఈ ఎందుకోసం అంటే ఆపద వచ్చినా ఏం వచ్చినా ఎప్పుడు వచ్చేది తెలకుంటున్నది. మాకు ఏ సౌకర్యం పోతున్నాం, పంపం ఒక్కోసారి వాగేస్తున్నాం అడలం కూడా పోయే పరిస్థితి ఉన్నది. అక్కడ అటు ఆగిపోతున్నారు, కొందరు ఇటు ఆగిపోతున్నారు. అసలు వాళ్ళు బండ్లు పోయిన వాళ్ళు జారి 2-3 జారి పడిపోయిన. కాబట్టి దయచేసి ఇది ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ చిన్నగా ఉంది, ఈ బ్రిడ్జ్ ఇదే పెద్దగా ఆడగేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్, కోస్లిట్, కిన్వట్ గ్రామాల ప్రజలు ఈ లో లెవెల్ వంతెన మీదుగా నిర్మల్ జిల్లా భైన్సా కేంద్రానికి వస్తుంటారు. మాగావ్లో సుమారు 5,000 జనాభా నివసిస్తున్నారు. నిత్యం వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఈ వంతెనను దాటి రావాలి. ప్రతిరోజు భైన్సా పట్టణానికి రానిదే పూట గడవని పరిస్థితి. గత్యంతరం లేక లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి రావాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి ఆటోలో వచ్చి అటువైపు కుంగిన లో లెవెల్ వంతెనపై నుంచి కాలినడకన వెళ్తున్నారు. డేంజర్ స్థితిలోనే బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో 4 నెలల పాటు రాకపోకలు నిలిచిపోతాయి. నైట్ టైం అయితే బాగా ఇబ్బంది. మాకు ఏమి చేయలేదు. ఇక్కడ ఏం చేసింది సార్, చిన్నది అది కట్టిల్లు వాగు ఇక్కడ ఈ ఒరే అంతా ఇడిస పెట్టేసిండు. బ్రిడ్జ్ పెద్దది కట్టలే మాకు. ఎమ్మెల్యే తెలందేం సార్, అది చిన్నది కట్టిల్లు. ఇంతకుముందు చూసిండు, ఎమ్మెల్యే చూసిండు, ఊళ్ళోకి వచ్చిండు చూసిండు, కట్టలేదు వాళ్ళది. ఇంతకుముందు ఒకటి చిన్నది కట్టేసిండు, ఇక్కడ తర్వాత ఇడిస పెట్టేసిండు. ఇక ఈ డ్యామ్ అయితే బాగా పెద్దగా అయింది. ఇది ఈ డ్యామ్తో బాగా ఇబ్బంది ఉన్నది. ఇక బాగా మూల్యవి వస్తున్నాయి వర్షాలు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ స్టేట్ రోడ్ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 10 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. గుండేగావ్ వద్ద లో లెవెల్ వంతెన వద్ద 2.25 కిలోమీటర్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా కేవలం కిలోమీటర్కు అటు ఇటుగా నిర్మాణ పనులు చేపట్టారు. మరో కిలోమీటర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ ప్రజాప్రతినిధి ఇక్కడి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం మరో ప్రాంతానికి తరలించారు. ఈ పనులకు పంచాయతీరాజ్ శాఖ సుమారు 8 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ రంगराव पळशीकर धरण बांधलेत तेव्हापासून आमच्या गुंडेगावामध्ये दरवर्षानं 5 फीट पाणी येते. सगळे घरं पडून गेलेत. दरवर्षी पाणी पडले की या रोडवर पाणी येते. 10 फीट पाणी राहते. 4-4 दिवस पाणी उतरणार, 4-4 दिवस रोडा बंद होऊन जाते. महागाव, पारडी, मार्लगुंडा, बर्मेश्वर, आंदबोरी या सगळ्या जनतेला तकलीफ होते. ఈ గుండెగామ వాగు నుంచి మాకు బాగా ఇబ్బంది ఉన్నది. ఫస్ట్ కట్టిన పూలు పెద్ద కట్టిలు మళ్ళా కట్టి బ్రిడ్జి ఆపేసిన తర్వాత మాకు ఊరుకు బాగా ఇబ్బంది అవుతున్నది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి మా ఊరు గురించి ఏమీ పట్టించుకోలేదు అసలుకి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు 2 జిల్లాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ తిరిగి గమ్యస్థానానికి చేరాలంటే సామాన్యులకు ప్రయాణం భారంగా మారింది. అనారోగ్యం బారిన పడ్డవారు, నిర్మల్లోని రిమ్స్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లేవారు కాలినడకన వంతెన దాటి ఆ వైపు వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. రోగులు, బాలింతలను అంబులెన్స్లో బ్రిడ్జి దగ్గరికి చేరుస్తున్నారు. ప్రాణాలను అరచేత పట్టుకుని బ్రిడ్జిపై నుంచి ఇతరుల సహాయంతో దాటుతున్నారు. వర్షాకాలం 4 నెలలు రస్తాకు బాగా ఇబ్బందులు అయిపోతాయి. ఆ టైంలో మీద హాస్పిటల్ పోవాలంటే బాగా కష్టమవుతుంది. కానీ ఇది పెద్ద బ్రిడ్జి పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వం. వర్షాకాలం మీద ఎమర్జెన్సీ కేసులు ఉంటే ఆ టైంలో బాగా చనిపోవడమే కానీ ఇంకా దాని తప్ప ఏ సౌకర్యాలు లేవు సార్. అందుకని ఈ రోడ్డు నీళ్ళలో కొన్ని నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళేటప్పుడు నీళ్ళు వాటర్ వచ్చినాకో తోసేస్తుంది అక్కడనే. అటువంటి ఇబ్బందులు మాకు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాకపోకల వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ స్కూల్లో అన్ని వసతులు, టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా విద్యార్థులు మాత్రం చేరడం లేదు. ఇక్కడ పనిచేసే టీచర్లకు ఏడాదికి 50 లక్షల రూపాయలకు పైగా వేతనాలు సర్కారు చెల్లిస్తున్నా వాళ్ళు చదువు చెబుతున్నది కేవలం 14 మందికి మాత్రమే. వీరిని ప్రపంచ స్థాయి కార్పొరేట్ స్కూల్లో చదివించిన ఇంత ఖర్చు కానే కాదు. కానీ 14 మంది కోసం 9 మంది ఉపాధ్యాయులు బడికి వస్తూనే ఉన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కలకలలాడేది. ప్రైవేటు స్కూళ్లపై మోజు, ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు కారణంగా ఇక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు ఇతర స్కూళ్లకు వెళ్లిపోయారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ హై స్కూల్లో కేవలం 14 మంది విద్యార్థులే ఉండగా వీరి కోసం 9 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కలిపి ప్రభుత్వం చెల్లించే జీతం నెలకు 5 నుంచి 8 లక్షల దాకా ఉంటుంది. మరో విచిత్రం ఏంటంటే ఇక్కడి స్కూళ్లలో 6వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 7వ తరగతిలో ఉన్నది 2 విద్యార్థులే. 8వ తరగతిలో 8 మంది ఉన్నారు. అంటే స్కూల్లోని మొత్తం విద్యార్థుల్లో దాదాపు 60% ఈ ఒక్క క్లాస్లోనే ఉన్నారు. ఇక 9వ తరగతిలో 1, 10వ తరగతిలో 3 విద్యార్థులు ఉన్నారు. హై స్కూల్ కాబట్టి విద్యార్థులు ఉన్నా లేకున్నా సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉండాల్సిందే. ఈ లెక్కన 9 మంది టీచర్లు 14 మంది విద్యార్థులకు బోధన చేస్తున్నారు. రీసెంట్గా ఓ టీచర్ని డిప్యూటేషన్పై మరో స్కూల్కి పంపినా ఇంకా 8 మంది టీచర్లు బడికి వస్తూనే ఉన్నారు. డ్యూటీ కాబట్టి టీచర్లు స్కూల్కి వస్తున్నా ఉన్న 14 మందిలో కొంతమంది విద్యార్థులు ఏదో కారణంగా ఆబ్సెంట్ అవుతూనే ఉన్నారు. ఉదాహరణకు 9వ తరగతిలో ఉన్న ఒక్క విద్యార్థి స్కూల్కి రాకుండా ఉంటే ఆ రోజు 6 టీచర్లకు ఖాళీ పీరియడ్స్ ఉంటాయి. 6వ తరగతికి అసలు పిల్లలే లేరు కాబట్టి 6 పీరియడ్లు ఖాళీగానే ఉండాలి. ఈ స్కూల్కు ఇంగ్లీష్ మీడియంగా మార్చినప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. హెడ్ మాస్టర్ పోస్ట్ ఇక్కడ ఖాళీగా ఉండడం, హుజూరాబాద్ మండల విద్యాధికారి నరసింహారెడ్డి ఈ పాఠశాలకు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండడం కొసమెరుపు. క్లాస్లో నేను ఒక్కడిని, నాతో పాటులే విద్యార్థులు స్కూల్కి వస్తే బాగుండు. సబ్జెక్టు సార్లు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. విద్యార్థులు లేకపోతే నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఆడుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, అదొకటి చేయడానికి నాకు బాధత ఉంది. డిజిటల్ బోర్డులు, క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత పుస్తకాలు, ఉచిత భోజనం, ఉచిత యూనిఫామ్ వంటి సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్నా స్కూలుకు విద్యార్థులను పేరెంట్స్ పంపడం లేదు. ఒకప్పుడు మంచి సంఖ్యతో నడిచిన స్కూల్ రాను రాను విద్యార్థులు లేక బోసిపోయినట్లుగా మారింది. ఉన్న ఒకరిద్దరు విద్యార్థులు కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు. క్లాస్లో పోటీ తత్వం ఉంటేనే విద్యార్థులు చదువులో పోటీ పడి ఉత్తమ మార్కులు సాధిస్తారు. అలాంటి వాతావరణం స్కూల్లో లేకపోవడంతో తాము సరిగా చదవలేకపోతున్నామని, స్కూల్కి కూడా రాబుద్ది కావడం లేదని ఈ స్కూల్ స్టూడెంట్స్ చెప్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా వేరే పాఠశాలలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ఇంకా కొన్ని ఛాన్సెస్ వల్ల స్కూల్ కూడా బంద్ అయింది కావచ్చు, తెలియదు. స్ట్రెంత్ లేదు. 10th క్లాస్ నాతో పాటు విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. క్లాసులు జరుగుతా అంటే కొద్దిగా బోరు ఉంది. ఇంకా విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. ఇద్దరమే ఉన్నాం, అందరు హాస్టల్కి వెళ్తున్నారు. విద్యార్థులు ఉంటే చాలా బాగుండేది. స్కూళ్ళల్లో అందరూ డబ్బులు పెట్టి చదివిస్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ, అన్ని టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఇస్తారు, అన్ని ఫ్రీ. బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా మంచిగానే ఉన్నాయి. 2 ల్యాబ్స్ ఉన్నాయి మా స్కూల్లో. కానీ విద్యార్థులు లేని విధంగా నాకు ఈ పాఠశాలలో చదవబుద్ధి అయితే లేదు. విద్యార్థులు ఉంటే నా క్లాస్లో మినిమం 10 నుంచి 20 దాకా ఉండాలని కోరుకుంటున్నాను వచ్చేసరికి. స్కూల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో తమకు కూడా ఇబ్బందిగా ఉందని ఇక్కడి టీచర్లు చెప్తున్నారు. ఇంటికి వెళ్లి పిల్లలను స్కూల్కి పంపించాలని తాము విద్యా సంవత్సరం ఆరంభంలో కోరినా తల్లిదండ్రులు మాత్రం పంపించలేదని చెప్తున్నారు. పాఠాలు చెబుదామని మాకు ఎంతో ఉత్సాహం ఉన్నా పిల్లలు లేకపోవడంతో తమకు కూడా గిల్టీగా ఉందని వారు చెప్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉంటేనే తమకు కూడా సంతోషంగా ఉంటుందని, కానీ పిల్లలు లేకపోవడంతో ఖాళీగా కూర్చుని వెళ్లిపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. పిల్లల్ని పంపించండి, మేము ఇంతమంది టీచర్స్ ఉన్నాము, అన్ని ప్రతి సబ్జెక్టుకి ఇక్కడ సబ్జెక్టు కొరత కూడా లేదు. మీ పిల్లవాడిని మా చేతిలో పెట్టండి, వాడికి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి బాధ్యత మాదైన భరోసా కూడా ఇస్తున్నాము. ఇదంతా అర్థం చేసుకొని మా పాఠశాల లోపల స్ట్రెంత్ పెరిగే విధంగా అందరూ సహకరించాలని పేరున కోరుకుంటూ. అనుకున్నంత ఫలితం రాలేదు. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా 2-3 విద్యార్థులను, 7వ తరగతిలో 1 విద్యార్థిని, 8వ తరగతిలో 1 విద్యార్థిని ప్రవేశం చెందించినాము. సమీప పాఠశాలకు కేజీబీవే కానీ లేకుంటే ఎస్పీఆర్ స్కూల్ కూడా వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా పొటెన్షియల్ విలేజ్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు చదువు స్ట్రెంత్ తక్కువ ఉన్నది. హై స్కూల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టుకు ఒక టీచర్ చొప్పున ఉండాలనే నిబంధన ఉంది. దీంతో విద్యార్థులు లేని స్కూళ్లలో అనేక మంది టీచర్లు బడికి వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద సంఖ్యలో విద్యార్థులున్న హై స్కూళ్లలో టీచర్లు తక్కువగా ఉన్నారు. విద్యాశాఖ అధికారులు కనుకులగిద్ద హై స్కూల్లో నెలకొన్న విచిత్ర పరిస్థితిని గమనించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది హైకోర్టు. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మున్సిపల్ శాఖ అధికారులు. దీన్ని విచారించిన హైకోర్టు పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తామని ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవడం ఏంటని నిలదీసింది. 15 రోజుల్లో బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశించింది. ₹1,00,000 నష్ట పరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలంది హైకోర్టు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. అమృత్ 2.0 పథకం కింద వాటర్ ట్యాంకర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పట్టణ వాసుల తాగునీటి అవసరాల కోసం 61,50,00,000 మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చేపట్టారు. శిలాఫలకం ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో నుంచి 3 10th విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థి రెహమాన్ చేతిలో కల్లు ప్యాకెట్ చూసిన పాఠశాల సిబ్బంది నిలదీయడంతో భయపడి మరో 2 స్టూడెంట్స్తో కలిసి పారిపోయాడు. స్టూడెంట్స్ మిస్సింగ్పై వారి పేరెంట్స్కి తెలియజేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ స్టాఫ్. అయితే పక్కన ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులు బిర్యానీ అని చెప్పి రెహమాన్కు ఆ కల్లు కవర్ ఇచ్చినట్లు పేరెంట్స్ చెబుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పాఠశాల ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్కూల్ వద్దకు చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోకి కల్లు ప్యాకెట్ రావడంపై సిబ్బంది నిలదీశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలు పారిపోవడానికి సిబ్బంది వేధింపులే కారణమని చెబుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సార్, మా పిల్లలు మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు. నిన్నకేదో సెలవు సందర్భంగా ఏదో ఇష్యూ జరిగి మా పిల్లలని వేధించడం జరిగిందని చెప్పి సిబ్బంది లెటర్లో రాసి మా పిల్లలు స్కూల్ నుంచి నిన్న మార్నింగ్ 8:30 దాకా స్కూల్లో ఉన్నారు. తర్వాత స్కూల్లో నుంచి పారిపోవడం జరిగింది. మా పిల్లలు ఇప్పటిదాకా కూడా మా పిల్లల జాడ తెలుసుకోలేకపోయాను. 10th క్లాస్ పిల్లలు తౌఫీక్, తర్వాత ముజీబ్ అన్న అబ్బాయి, అబ్దుర్ రహమాన్ అన్న అబ్బాయి, 3 పిల్లలు కూడా మాకు న్యాయం చేయండి. మా పిల్లలు ఎక్కడున్నారో తెచ్చిరండి సార్. మా పిల్లలు ఏంటంటే ఇక్కడ మాకు మైనార్టీ స్కూల్ దగ్గర పట్ల లేవని, అమ్మ వాళ్ళది దేవరకొండ అని మేము ఇక్కడ వేసినాము. ఇక్కడ విష్ణుమూర్తి సార్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మంచిగా జరిగింది. తర్వాత నుంచి ఇక్కడ చేంజ్ చేసిరు హాస్టల్. అక్కడి నుంచి పిల్లలు ఖరాబ్ అయిపోయారు. ఈ పిల్లలకు పట్టించుకోవట్లేదు, ఫుడ్ బాగాలేదు, అది ఇది అని మా పిల్లలు ఎన్నోసార్లు చెప్పారు. అయినా మేము ఫుడ్ గురించి ఎందుకు ఆలోచన, మనం భవిష్యత్తు చదువు రావాలి, మనకు మైనార్టీ నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ ల్యాండ్ను అక్రమంగా చదును చేస్తుండగా అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. కమ్మర్పల్లి మండలం కొనసముందర్ ఫారెస్ట్ ఏరియాలో స్థానికులు ట్రాక్టర్లతో అటవీ భూములను చదును చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది 3 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. ఎలాంటి ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని FRO రవీందర్ చెప్పారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.